కవితకి ఏమంటుందంటే నేను ఉపగ్రహానికి కాదు అంటుంది ఇక. సో నేను ఉపగ్రహానికి కాదు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు కదా. సో అలాంటి ఉపగ్రహాన్ని నేను కాదు నేను అని చెప్పి మాట్లాడుతుంది. మరొకరి వెలుగులో ప్రకాశించను, నాది స్వతంత్ర జెండా, పెద్ద లక్ష్యంతో పార్టీ మే మొదటి వారంలో ప్రకటన, సిసోడియాకు మద్దతు ఇచ్చినట్లు బీఆర్ఎస్ నాకు ఇవ్వలేదు అంటూ కవిత అయితే చాలా సంచలనమైన కామెంట్ చేస్తూ ఉంది. ఆమె ఇక్కడ విషయం ఏమంటా ఉన్నదంటే నేను ఒకటే ఇక్కడ ఇప్పుడు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి కదా, ఇక 9 గ్రహాలు తిరిగినట్టు నేను అట్లా తిరిగే గ్రహాన్ని కాదు, గ్రహానికి ఉపగ్రహాన్ని కూడా కాదు, డైరెక్ట్ ఆమె ఏమంటుంది నేను మరొక రోజులో ప్రకాశించను అంటే ఎవరి నాయకత్వంలో నేను పనిచేయను, నేనే ఒక పార్టీ పెట్టబోతున్నా, ఒక పెద్ద లక్ష్యంతో పార్టీ పెట్టబోతున్నా అని చెప్పి ఆమె ప్రకటిస్తూ ఉన్నది. సో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, దాంట్లో నో డౌట్. ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ సహా పెద్ద నేతలు ఎవరు మాట్లాడలేదు. ఆ నేతలకు ఆ పార్టీకి కోర్టు తీర్పు చెప్పబెట్టు, నిధులు నియామకాల్లో బీఆర్ఎస్ విఫలం, కాంగ్రెస్ది అదే బాట, 3 ఏళ్లలో ఎవరేంటో ప్రజలకు తేల్చేస్తారు. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ ఉన్నది. కవిత ఏమంటా ఉన్నది అంటే కేసీఆర్ కేటీఆర్ ఎవరు కూడా ఏమంటారు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇదే ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ ఆమె వార్త వచ్చింది. సో వార్త వచ్చినప్పుడు ఆమె కేసీఆర్ దగ్గరికి పోయిందట. కేసీఆర్ దగ్గరికి పోయి డాడీ ఇట్లా నా మీద వార్త వచ్చింది, దీన్ని ఖండించు అని చెప్పిందట. మరి నిజమా అబద్ధం అని చెప్పి కేసీఆర్ అడిగిందట. సో అడిగితే ఏమైంది, లే డాడీ ఇది నిజం కాదు, అంత అబద్ధం అని చెప్పి ఆమె చెప్పిందట. సో మరి అబద్ధమే కదా, నువ్వే పోయి గట్టిగా ఖండించుకో అని చెప్పినట. అదేంటి డాడీ నువ్వు పార్టీ అధ్యక్షుడిగా నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు ఖండించాలి కదా అని చెప్తే ఏం లేదు బలంగా అయితే నువ్వు మాట్లాడపో, నేను తర్వాత చూసుకోవాలని చెప్పి ఆయన చెప్పినట్టు అప్పటి నుంచి అట్ట అయిపోయిందట ఇక కవితగా. అంటే పార్టీ నాకు అండగా లేదు, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మనీష్ సిసోడియాకు ఆయనకు అండగా నిలిచింది, పార్టీ మొత్తం కూడా అక్కడ సోషల్ మీడియా అండగా నిలిచింది, నాకెందుకు మీరు అండగా నిలవలేదని చెప్పి కవిత మాట్లాడుతూ ఉంది. సో కవిత ఏమంటుంది, మద్యం కుంభకోణంలో నాపై ఆరోపణల కేసు పెడుతున్నారని విషయాలపై తొలిసారి ఆంధ్రజ్యోతిలోనే వార్త వచ్చింది. ఆ రోజే నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను, ఇది కరెక్టేనా అని ఆయన అడిగారు. నేను కాదని చెప్పాను, అయితే ఇదే విషయాన్ని మీడియాతో చెప్పమన్నారు. ఆయన్నే చెప్పమని అడిగితే పర్వాలేదు బలంగా చెప్పు, ధైర్యంగా ఉండు అన్నారు. అప్పుడే కాదు ఆ తర్వాత కూడా బీఆర్ఎస్లో పెద్ద నాయకులు నాకు అండగా మాట్లాడలేదు, ఎవరు ఖండించలేదు, తప్పు చేశానేమో అనే భావన ప్రజల్లో కల్పించారు. అలాంటి వ్యక్తులు పార్టీలో కోర్టు తీర్పు చెప్పబెట్టు అంటూ కవిత మాట్లాడుతుంది. కవిత ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నామమ్మా కవిత గారు. అందరూ ప్రెస్ మీట్ చూసిరు, కేసీఆర్ ఏం మాట్లాడి అందరూ విన్నారు కదా. కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పిండు కదా, ఇది నరేంద్ర మోడీ కేసు, ఇది లొడపీస్ కేసు, ఇందులో ఏం లేదు, ఇది లిక్కర్ స్కామ్ కాదు, నరేంద్ర మోడీ స్కామ్ ఇది. కేసీఆర్ మీద అరవింద్ కేజ్రీవాల్ మీద ఆయన కోపంతో కేసు పెట్టిండు, నా బిడ్డను బలి చేసిండు, సో నా బిడ్డ కైన ముత్తెలక బయటకు వస్తుంది అని చెప్పి కేసీఆర్ ఆ రోజు బలంగా చెప్పిండు. అందరూ విన్నారు కూడా, అంతకన్నా ఇంకేం చెప్పాలా, బలంగా చెప్పింది కదా కేసీఆర్, కైన ముత్తెలక బయటకు వస్తుందని చెప్పింది కదా, ఇంకేం చెప్పాలా. సో ఇక్కడ విషయం ఏంటంటే కవితకి ఏంటంటే ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టుకో, ప్రజలకు పో, కొట్లాడు, పోరాడు, ఏదున్నా కానీ ఒకటి. ఇప్పుడు ఈరోజు నువ్వు పార్టీ పెట్టాలంటే కారణం ఎవరు, కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ పోవడం చేయకపోతే, తెలంగాణ ఉద్యమంలో నువ్వు రాకపోతే, నువ్వు కేసీఆర్ బిడ్డవు కాకపోతే నేను ఎవరు గుర్తుపడతాడు తెలంగాణలో, నీకు ఉనికెక్కడిది, అసలు నువ్వు ఎవరు నువ్వు కేసీఆర్ బిడ్డవు కాబట్టి ఈరోజు నీకు క్రెడిట్ ఉన్నది, ప్రజలు గుర్తిస్తుర్రు, మాట్లాడుతున్నావు, లేకపోతే నీ పరిస్థితి ఏంది, అది కదా ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ ఏమంటున్నదంటే ఒక విషయం ఏమంటా ఉన్నదంటే మరి 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఎందుకు ప్రశ్నించలేదు. ఇప్పుడు ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్నావు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పినావు, సామాజిక న్యాయం జరగలేదు అని చెప్పినావు, అధికారం అనుభవించిన తర్వాత ఎందుకు బయటకు వచ్చినావు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి అడిగితే ఇప్పుడు దానికి ఏమంటుంది ఆమె, ఓకే అప్పుడు ప్రశ్నించలేదు, నా తప్పు అయిపోయింది, అందుకే కదా నేను అమరవీర స్థూపం దగ్గరికి వెళ్ళి సారీ చెప్పినా అని చెప్పి చెప్తుంది. అంటే ఇక్కడ అంటే ఇక నువ్వు అధికారాన్ని అనుభవించి అన్నీ చేసి ఇప్పుడు సారీ చెప్తే అంటే అయిపోద్ది, ఇక చేసిన పాపాలన్నీ కొట్టుకోపోతాయి గాలికి. సో ఇది అంటే ఇక్కడ విషయం ఏంటంటే కవిత విషయం ఏంటంటే ఇక్కడ ఆ పార్టీతో వాస్తవానికి కూడా ఆమె ఆత్మగౌరవ పోరాటం అని చెప్తా ఉంది, కానీ ఆత్మగౌరవ పోరాటంలో రొడపిసలేదు ఏం లేదు. ఆమె ఆ పార్టీలో ఉన్న రోజులు అధికారాన్ని అనుభవించింది, ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకుంది, ఏం చేయాలో అది చేసింది. కాకపోతే కేసీఆర్ చేసింది ఏంటంటే ఆమెకు మంత్రి పదవి వేయలే, ఆమెను ఏ రోజు కూడా ఎమ్మెల్యేని కానియలే, అదొక పని మాత్రం కేసీఆర్ చేసిండు. సో ఇక్కడ ఇది విషయం. సో ఒక విషయం అంటే ఒక విషయం మాట్లాడాలంటే అండి ఇక్కడ కవిత పార్టీ పెట్టుడు కాదు, గతంలో చాలాసార్లు రూమర్లు వచ్చినాయి, ఆరోపణలు కూడా వచ్చినాయి. హరీష్ రావుని కేసీఆర్ బయటికి పంపించి హరీష్ రావుతోనే పార్టీ పెట్టిస్తాడు, హరీష్ రావుతో పార్టీ పెట్టించి ఆయన ఒక వ్యూహం రచిస్తాడని చెప్పి అనుకున్నారు. సో అది కాకుండా మరి కవిత బయటకు వచ్చింది. మరి కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టడం కూడా మరి కేసీఆర్ వ్యూహంలో ఒక భాగమేనా అనుకోవచ్చా?
కావాలని చెప్పి మరి ఒక హరీష్ రావుని టార్గెట్ చేయడానికి కారణం ఏంది? చాలా రకరకాల అనుమానాలు అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ అవకాశం అయితే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో సీఎం కావాలనే కోరిక ఉంటే ఉండొచ్చు కాక, సరే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది. సో నీ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది, ఆమె కూడా ఉండొచ్చు కాక. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే మరి బీఆర్ఎస్ పార్టీలో అవకాశం లేదు. అక్కడ అవకాశం కేసీఆర్ తర్వాత కేటీఆర్, అదే అంత మాత్రమే అవకాశం ఉంటుంది. మరొకరికి మాత్రం అవకాశం లేదు, ఉండదు కూడా. సో మరి అవకాశం లేదు కాబట్టి బయటకు వచ్చి సొంతంగా మరి ఇక నీదుకున్న మీద నువ్వు పెట్టుకోపో అమ్మ, నీ పని నువ్వు చేసుకోపో అని చెప్పి కేసీఆర్ చెప్పి ఉండొచ్చు కాక. సో ఆమె బయటికి రావచ్చు అనేది మన ఆలోచన. సో ఇక్కడ హరీష్ రావు పరిస్థితి కూడా అట్లనే ఉంది. హరీష్ రావు కూడా ఇక్కడ ఈరోజు ఎలుకలో పడ్డ కుర్తిలో పడ్డ ఎలుక పరిస్థితి అయిపోయింది. ఆయన కక్కలేక మింగలేక ఉన్నాడు. ఇడిపోవాలని ఏం చేయాలని తెలియని పరిస్థితి. ఆయనకు కూడా ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి కావాలని ఆశ ఆయనకు ఉన్నా కానీ కాలేని పరిస్థితి. అక్కడ అవకాశం లేదు. పార్టీలో ఉంటే ఉండు, చలో, లేదా నువ్వు కూడా పోదేపో, నువ్వు దుకాణం తెచ్చుకోపో అనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.